హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత సెక్యూరిటీ విషయంలో భారతదేశం ఏ స్థాయిలో అత్యంత బలోపేతంగా తయారయ్యింది? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎంత భయంకరంగా ఉంది? ఏం జరిగింది? ఆ చిన్న డిఫరెన్స్ మీకు నేను ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఈ ఉదాహరణ ఇంకెప్పుడు మీరు మర్చిపోరు, ఇతరులకు కూడా మీరు వెంటనే షేర్ చేస్తారు, ఇతరులతో మీరు చర్చిస్తారు, కమలం గుర్తుకు ఓటేసేలా మీరే చూసుకుంటారు. మే 13వ తేదీ మర్చిపోకండి. వెళ్ళామా, ఈవీఎంలో కమలం గుర్తు మనకు కనిపించిందా, కమలం గుర్తు మీద మనం ఓటేసామా? ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇక విషయానికి వద్దాం. ఒక పెద్ద షాపింగ్ మాల్ను ఊహించుకోండి. ఆ షాపింగ్ మాల్లో ఒక 5 మల్టీప్లెక్స్ థియేటర్ స్క్రీన్స్ ఉన్నాయి. అందులోనే పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ అని చెప్పుంది. అలాగే రకరకాల బట్టల షాప్స్ ఉన్నాయి, రకరకాల గ్రాసరీ షాప్స్ ఉన్నాయి, పుస్తకాల షాప్స్ ఉన్నాయి, వాచ్లు అమ్మే షాప్స్ ఉన్నాయి, జ్యువెలరీ అమ్మే షాప్స్ ఉన్నాయి, బ్యూటీ పార్లర్ ఉంది, సెలూన్ ఉంది, ఇంకా రకరకాల వస్తువులు అమ్మే షాప్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అమ్మే షాప్స్ ఉన్నాయి. పెద్ద షాపింగ్ మాల్ పైన మల్టీప్లెక్స్ థియేటర్స్ 5 ఉన్నాయి. అలాగే రకరకాల రెస్టారెంట్స్ ఉన్నాయి, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ అమ్మేవి ఉన్నాయి. అలాగే చక్కటి తెలుగు భోజనం అందించే రెస్టారెంట్ ఉంది, బార్బిక్యూ అందించే ఒక హై క్లాస్ రెస్టారెంట్ ఉంది. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇంకా రకరకాల షాప్స్ అవన్నీ కూడా ఆ షాపింగ్ మాల్లో ఉన్నాయి. ఆ షాపింగ్ మాల్లో ఒకరోజు అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూర్చొని ఓ సినిమా చూస్తూ ఉన్నారు. పాము 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 అని చెప్పి ఎవరో అరిచారు. అకస్మాత్తుగా లైట్లు ఆన్ అయ్యాయి, సినిమా ఆగిపోయింది. చూస్తే పాము సర్రన పాకుతూ వెళుతోంది, ఒకరిద్దరిని కాటేసింది. వెంటనే అంబులెన్సులకు ఫోన్ చేశారు. ఆ థియేటర్లో ఉన్న జనాలు అటు ఇటు పరిగెత్తారు. షాపింగ్ మాల్లో కలకలం, పాము 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 దూరింది అని చెప్పి కలకలం. పోలీసులు వచ్చారు. గోల, తొక్కిసలాట భయంకరంగా తయారైంది షాపింగ్ మాల్. 15 నిమిషాల తర్వాత చూస్తే ఆ షాపింగ్ మాల్లో ఎవ్వరూ లేరు. ఒక పాము దూరింది, ఆ పామును స్పష్టంగా చూశారు. ఆ పాము ఇద్దరిని కాటేసి వెళ్లిపోయింది. ఒక్కసారిగా కలకలం. న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ నిండా ఇదే వార్త. ఇక నెక్స్ట్ డే ఎవరైనా సరే ఆ షాపింగ్ మాల్కి వెళ్లే ధైర్యం చేస్తారా? చెయ్యరు. పాము ఇంకా అక్కడే ఉంటుందా? ఉండదు. కానీ సైకలాజికల్ గా మైండ్ లో పడిపోతుంది. పాము వచ్చింది, లోపలికి కాటేసి వెళ్ళిపోయింది. పాము ఏ రోజైతే కాటేసిందో ఆ రోజు 15 నిమిషాల్లో షాపింగ్ మాల్ మొత్తం ఖాళీ అయిపోయింది కదా. ఆ రోజు బిజినెస్ మొత్తం ఆగిపోయింది ఆ షాపింగ్ మాల్ కు సంబంధించి. అంటే ఎన్ని కోట్లు నష్టం వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఆ షాపింగ్ మాల్లోనే మళ్ళీ పైన 2 సినిమా థియేటర్లలో 2 పాములు దూరాయి, ఒక 5-6 మందిని కాటేసుకుంటూ వెళ్లిపోయాయి. ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఆ షాపింగ్ మాల్ గురించి మళ్ళీ ఒకసారి పత్రికలలో, న్యూస్ ఛానల్స్ లో హైలైట్ అవుతుంది. పదే పదే పాములు దూరుతున్నాయంటే ఎవరో కావాలని చేస్తున్నారు అన్న చర్చ వస్తుంది కదా. ఈసారి షాపింగ్ మాల్లోకి ఎవరైనా సరే పాములు పట్టుకొని వస్తున్నారా అని చెప్పి గుర్తుపట్టడానికని ఇక రకరకాల డిటెక్టర్స్, ప్రత్యేకమైన సెక్యూరిటీ సిబ్బందిని షాపింగ్ మాల్ వాళ్ళు డిప్లాయ్ చేసి ప్రతి ఒక్కరి సంచులన్నింటినీ తనిఖీ చేయడం మొదలు పెట్టారు. అసలు ఈ పాముల దెబ్బకు ఆ షాపింగ్ మాల్కు వచ్చే వాళ్లలో దాదాపు 50% మంది తగ్గిపోయారు. అంటే షాపింగ్ మాల్లో 50% బిజినెస్ ఆగిపోయింది. అంతేనా, ఎక్స్ట్రాగా సెక్యూరిటీని డిప్లాయ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఎక్స్ట్రాగా డిప్లాయ్ చేయబడినటువంటి సెక్యూరిటీకి అదనంగా షాపింగ్ మాల్ ఓనర్ డబ్బులు పే చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా జరిగాక ఒక 3-4 నెలల తర్వాత ఆ షాపింగ్ మాల్లోని ఒక బట్టల షాపు తగలబడిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయి తగలబడిపోయింది. ఏం జరిగిందబ్బా అని చెప్పి చూస్తే కెమెరాలలో మనిషి ఎవడో కనిపించట్లేదు, కానీ ఆ షాపింగ్ మాల్లోని ఆ క్లోత్స్ షాపులోకి వచ్చి కరెంట్ వైర్లు అవన్నీ కూడా కట్ చేసి షార్ట్ సర్క్యూట్ అయ్యేలాగా చేసి వెళ్ళిపోయాడు. వాడెవడు అనేది తెలియట్లేదు, కానీ ఇది సంఘటన జరిగింది, ఎవడో లోపలికి వచ్చే చేశాడు అన్న విషయం క్లియర్ కట్ గా సీసీటీవీ కెమెరాలలో అర్థమవుతోంది. అంటే నెక్స్ట్ ఏమైంది? ఈ షాపింగ్ మాల్ మీదే ఎవడో పగబట్టాడు, కావాలని చెప్పి చేస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభమయ్యింది. వాళ్ళు ఎవరు, ఏమిటి అన్నది క్రమక్రమంగా ఏమర్థమయ్యింది అంటే, అదే ఊళ్ళో వేరే షాపింగ్ మాల్ కు చెందినటువంటి ఓనర్ వాడు ఈ పనులు చేయిస్తున్నాడు. వాడికి సంబంధించిన మనుషుల చేత పాములు వదిలించాడు. వాడికి సంబంధించిన మనిషిని పంపించి షాపింగ్ మాల్లో బట్టల షాపు తగలబెట్టించాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎవడైతే ఈ 2వ షాపింగ్ మాల్ వాడు ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాడో వాడిని బెదిరించడం గాని, వాడి షాపింగ్ మాల్ మూసేయించే విధంగా వాడి మీద చర్యలు తీసుకోవడం గాని ఏమీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి. మళ్ళీ కొన్ని రోజులు అయ్యింది.
ఇప్పుడు పాములు పట్టుకోవడానికి కావాల్సిన సెక్యూరిటీ ఉంది. రాత్రిపూట ఎవరైనా వచ్చి బట్టల షాపులో తగలెడుతున్నారా చూసుకోవడానికి రకరకాల సెక్యూరిటీ వాళ్ళని డిప్లాయ్ చేశారు, డబ్బులు ఇస్తున్నారు. కానీ ఆ షాపింగ్ మాల్కి ఎక్కువ బిజినెస్ రావడం లేదు. అకస్మాత్తుగా ఒకరోజు ఆ షాపింగ్ మాల్ లోపలికి వచ్చిన వ్యక్తి ఒకడు అందరూ చూస్తుండగానే కత్తితో ఆ షాపింగ్ మాల్ మీదకి లోపలికి వచ్చినటువంటి వాళ్లను టక 10 మంది మీద దాడి చేసి పొడిచి పారేసి వాడి గొంతు వాడే కోసేసుకొని అక్కడ పడి చనిపోయాడు. ఇక పరిస్థితి ఎలా ఉందో ఊహించండి. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు. అంటే ఒక రకంగా ఆత్మాహుతి దళం లాంటి దాడి చేశాడు. ఇక ఈ షాపింగ్ మాల్కి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ షాపింగ్ మాల్ గురించి అందరూ బ్యాడ్ గా చర్చించుకోవడం మొదలెట్టారు. ఎవడు రావట్లేదు, బిజినెస్ ఆగిపోయింది. లోపల బట్టల షాపులో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పాపం చాలా మంది సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. రెస్టారెంట్ లో పనిచేస్తున్నటువంటి షెఫ్స్, బేరర్స్ వాళ్ళందరూ ఉద్యోగాలు పోయాయి. అలాగే గేమ్ జోన్ లోకి పిల్లల్ని తీసుకొచ్చే ధైర్యం ఎవరు చేయట్లేదు. గేమ్ జోన్ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. సినిమా థియేటర్ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. పైన స్క్రీన్స్ లో 5 to 10% తప్ప సీట్లు నిండనటువంటి పరిస్థితి. అయినా సరే కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోదు. ఒకరోజు అకస్మాత్తుగా 10 మంది దిగారు, లోపలికి వచ్చేసారు. సెక్యూరిటీ వాళ్లను పొడి చేసుకుంటూ కాల్ చేసుకుంటూ లోపలికి వచ్చేసారు. షాపింగ్ మాల్లో ఎవరెవరైతే జనాలు ఉన్నారో, ఉన్నదే తక్కువ జనాలు, పిట్టల్ని కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్లిపోయారు. చాలా దారుణంగా షాపింగ్ మాల్ మీద దాడి జరిగింది. సినిమా థియేటర్ లో ఉన్నటువంటి తెరలన్నింటినీ కోసి పారేశారు. రెస్టారెంట్ లో ఉన్న ప్లేట్లన్నీ బద్దలు కొట్టారు. ఆ రెస్టారెంట్ ఓనర్ అప్పటికే ఈగలు దోపుకుంటూ కూర్చున్నాడు. ఆ ఓనర్ను పొడిచి చంపేశారు. చాలా దారుణంగా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేశారు. వచ్చిన వాళ్ళ మీద దాడి భయంకరంగా జరిగింది. ఇంత చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంటే ముంబై దాడి నేను మాట్లాడుతున్నది, కసబ్బుగాడు వీళ్ళందరూ చేసినటువంటి దాడి. అయినా సరే ఎవడు చేస్తున్నాడో తెలుసు, ఎవడు పంపిస్తున్నాడో తెలుసు వీళ్ళందరినీ, అయినా సరే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సెక్యూరిటీ లేకపోవడం వల్ల సరిగ్గా భారతదేశానికి పరిస్థితి ఏమైపోయింది? ఎక్కడ పడితే అక్కడ బాంబు దాడులు, గోకుల్ చాట్ లో బాంబుల దాడులు, లుమినీ పార్క్ లో బాంబు దాడులు, దిల్సుఖ్ నగర్ లో పేలుళ్లు, బెంగుళూరులో వరుస పేలుళ్లు, అహ్మదాబాదులో పేలుళ్లు, వారణాసిలో పేలుళ్లు, ఢిల్లీలో పేలుళ్లు, ముంబైలో పదే పేలుళ్లు, ముంబైలో ఆత్మాహుతి దాడులు లోకల్ ట్రైన్స్ లో, అలాగే ముంబైలో రోడ్ల మీదకి వచ్చి పిట్టల్ని కాల్చినట్టు మన భారతీయులను అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్న పరిస్థితి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ ఆ పాకిస్తాన్ వాడి మీద చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. సెక్యూరిటీ ఎప్పుడైతే క్రమక్రమంగా బలహీనపడడం మొదలవుతుందో క్రమక్రమంగా బిజినెస్ కూడా దెబ్బతింటుంది. వేరే వ్యాపారులు ఎవరు కూడా కొత్త బిజినెస్ ఓపెన్ చేయడానికి ఇష్టపడరు. పెద్ద నగరాలలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్స్ వాళ్ళెవరు కూడా ఇష్టపడరు. హోటల్స్ బుక్ అవ్వవు. విదేశీయులందరూ కూడా ఏమవుతుంది, ఆయా దేశాల వాళ్ళు భారతదేశానికి వెళ్ళకండి, ఫలానా నగరాలకు వెళ్ళకండి, అక్కడ తీవ్రవాదుల దాడులు ఎక్కువ అయ్యాయి. హోటల్ రూమ్ లో ఉన్నటువంటి వాళ్లను కూడా వెతికి మరి విదేశీయులు ఎవరున్నారబ్బా అని చెప్పి మరీ చంపారు. అందువల్ల మీరు భారతదేశానికి వెళ్ళకండి అని చెప్పి ఆ విధంగా టూరిజం దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి, భారతదేశానికి సంబంధించి ఫారెక్స్ నిల్వలు తరిగిపోయినటువంటి పరిస్థితి. ఒక్క సెక్యూరిటీ అనేది సరిగ్గా లేకపోతే ఇంపాక్ట్ ఏ స్థాయిలో పడుతుంది అన్నది నేను మీకు ఒక షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్క పాము దూరింది షాపింగ్ మాల్లో అని చెప్పి ఒక్క వార్త స్ప్రెడ్ అయ్యింది అని అంటే మళ్ళీ ఆ షాపింగ్ మాల్ లోపలికి మనం వెళ్లే సాహసం చెయ్యం. వార్తలలో మనం చూసామంటే పదే ఆ షాపింగ్ మాల్లో పాములు దూరాయి, దాడులు జరిగింది అని తెలిసిన తర్వాత జనాలు ఆ షాపింగ్ మాల్ వైపు చూడ్డానికే భయపడతారు. సెక్యూరిటీని మాత్రం పెంచుకోవాల్సిన పరిస్థితి. అవునా కాదా? ఇంత దారుణంగా ఆర్థిక వ్యవస్థకు, టూరిజానికి, హోటల్ ఇండస్ట్రీకి, ఫారెక్స్ నిల్వలకు, విదేశీ ఇన్వెస్ట్మెంట్లకు రకరకాల ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇంతకంటే దారుణమైన ఇంపాక్ట్, ఆస్తి నష్టం కంటే భయంకరమైన ఇంపాక్ట్ జన నష్టం జరుగుతోంది. ఒక భయంలో బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈసారి ఏం చేశాడు వాడు అంటే, శత్రువు షాపింగ్ మాల్ లోపలికి మన వాళ్లను ప్రవేశపెట్టడం కష్టమవుతోంది. అసలు ఆల్రెడీ ఆ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వాళ్లలో ఎవడైనా సరే మనకు మద్దతుగా మాట్లాడేవాడున్నాడా? మన భావజాలం, మన భాష మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా? వాడికి కాస్త డబ్బులిచ్చి వాడిని కాస్త దువ్వి, అంటే ఆల్రెడీ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వాడే షాపింగ్ మాల్ మీద దాడి చేయగలిగే పరిస్థితి మనం తీసుకొస్తే మన వాళ్ళు ఆ షాపింగ్ మాల్ లోపలికి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆల్రెడీ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వాడికి ఐడి కార్డు ఉంటుంది, చాలా ఈజీగా లోపలికి షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళగలడు కదా.
వాడి పని మీద రోజు డ్యూటీ మీద వెళ్ళగలడు. సో వాళ్లను మనం కొంతమందిని పట్టుకుందాము అని చెప్పి ఆ విధంగా శత్రువు ఏం చేశాడు, మన భారతదేశంలోనే ఉన్నటువంటి కొంతమందిని, ఒక మతానికి చెందినటువంటి వాళ్లను మతం పేరు మీద దువ్వి పైగా డబ్బులు కూడా ఇచ్చి మీరే దాడి చేయండి మీ షాపింగ్ మాల్ మీద అని ఆ స్థాయిలో వాళ్ళని మభ్యపెట్టాడు. సో ఇప్పుడు ఏం చేశారు, ఐడి కార్డు వేసుకొని ఈ షాపింగ్ మాల్లో పనిచేయడానికి వెళ్తున్న వాళ్ళల్లో ఒకడు కత్తి తీసుకొని షాపింగ్ మాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేశాడు. సో ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే షాపింగ్ మాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఎంత భయానకమైన పరిస్థితితో చూడండి. లోపలికి వచ్చే వాళ్లకు ఆ షాపింగ్ మాల్లో ఉన్న వాళ్లే మన మీద దాడి చేస్తున్నారు అనుకోండి, ఇంకా అసలు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ స్థితి తీసుకొచ్చాడు పాకిస్తాన్ వాడు. అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. వీటన్నింటినీ అడ్డుకున్నారు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు రంగంలోకి దిగారు. దిగిన తర్వాత ఏం చేశారంటే, ఎవడురా దాడి చేస్తున్నది, తెలుసు మనకు దాడి చేస్తున్నవాడు ఎవడో, చూశారు. మరోసారి ఈ షాపింగ్ మాల్ మీద నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దాడి జరిగింది. దాడి జరగగానే నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, భారతదేశ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వెళ్ళండి, ఎవడెవడు చేశాడు అందులో ఇన్వాల్వ్ అయ్యాడో వెతికి వాడి ఇంటికెళ్ళి లేపేయండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అజిత్ దోవల్ గారు రంగంలోకి దిగారు. ప్లాన్ తయారు చేశారు. ఎవడు షాపింగ్ మాల్ మీద వచ్చి దాడి చేశారో పేర్లు ఐడెంటిఫై చేశారు. వాళ్ళ లీడర్స్ ఎవరో ఐడెంటిఫై చేశారు. ఘర్మే గుస్కే మారేంగి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఇంట్లోపలికి వచ్చి లేపేస్తానా కొడక్క అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. రవితేజ సినిమా డైలాగ్ భాషలో చెప్పాలంటే, నవరంధ్రాల్లో సీసం కూరుతానా కొడక అని చెప్పి ఇందులో డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ మధ్య వచ్చిన క్రాక్ సినిమాలో. ఆ టైపులో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఇంటికి వెళ్ళి ఒక్కొక్కడిని వెతికి లేపేసి వచ్చారు. ఒక్కసారిగా కలకలం మొదలైంది వాడి దేశంలో, మన దేశంలో కాదు. వాయమ్మ నాయన, నరేంద్ర మోదీ మన ఇంటికే వచ్చి మన వాళ్ళని లేపేశాడా అని చెప్పి దెబ్బకు ఈ షాపింగ్ మాల్ మీద జరిగే దాడులు గీడులు మొత్తం ఆగిపోయాయి. ఎందుకని, ఇప్పుడు దాడి వాడి దేశంలోకి వెళ్ళి మనం చేసొచ్చాం. కావాలని దాడి చేయలేదు, దాడికి ప్రతి దాడి మనం చేసొచ్చాం. అందుకే ప్రపంచం మొత్తం మనకు అప్రూవల్ ఇచ్చేసింది. అంతేకాదు నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, ఓహో మీరు భారతదేశ కరెన్సీని పబ్లిష్ చేసుకునే ముద్రణా యంత్రాలు మీ దగ్గర పెట్టుకొని పెద్ద పెద్ద నోట్లన్నీ దొంగ నోట్లు, ఫర్జీ నోట్లు ముద్రిస్తూ ఆ ఫర్జీ నోట్లను మా దేశంలోకి మీరు వదులుతూ ఉన్నారా, మా ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతూ ఉన్నారా, మా దేశంలో ఉన్న కాశ్మీర్లో ఉన్న యువతకు ఆ దొంగ నోట్లు ఇచ్చేసి రాళ్ల దాడులు చేయిస్తున్నారా అని చెప్పి మోదీ గారు చూసుకొని చెక్ పెట్టినట్టుగా డిమానిటైజేషన్ చేసి మొత్తం పెద్ద నోట్లన్నింటిని రద్దు చేసి పారేసి కొత్త నోట్లను తీసుకొచ్చారు, కొత్త 2000 నోట్లను. ఆ దెబ్బకు పక్కనున్నవాడి పాకిస్తాన్ దేశపు ఆర్థిక వ్యవస్థ పతనం అవడం మొదలయ్యింది. పుల్వామాలో వాడు ఇంకొక దాడి చేశాడు. అంటే మళ్ళీ షాపింగ్ మాల్ మీద దాడి జరిగింది. ఈసారి ఇలా కాదురా, ఈసారి డైరెక్ట్ ఎయిర్ స్ట్రైక్ చేస్తాము అని చెప్పి డైరెక్ట్ గా విమానాలు వెళ్లి బాలాకోట్లో దాడి చేశాయి మన భారతదేశానికి సంబంధించిన వాయుసేన. ఆఖరకు వాడి దగ్గరున్న అత్యంత అధునాతనమైన అమెరికా వాళ్ల F-16 విమానాన్ని కూడా ధ్వంసం చేయగలిగే స్థాయిలో దాడి చేశారు. ఆ దెబ్బతో ఇక వాడు నోరు మూసుకున్నాడు. 2000 రూపాయల నోట్ రాగానే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ 2000 రూపాయల నోట్లను వాడు పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది అని తెలుసు. అందుకని చెప్పి 2000 రూపాయల నోట్లను మెల్లిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకునేలా చేశారు. ఈలోపు డిజిటలైజేషన్ అనేది భారతదేశంలో పెరిగింది. గూగుల్ పే ద్వారా యూపీఐ, భీమ్, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మొబైల్తో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ట్రాక్ చేయగలిగే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఎవడైనా సరే పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లో ఉన్న యువతకు కానీ మొబైల్ ఫోన్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తున్నారనుకోండి, చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నారు. ఏవేవి బ్లాక్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఐడెంటిఫై చేయగలిగే సాఫ్ట్వేర్ను, యాంటీ మనీ లాండరింగ్ సాఫ్ట్వేర్ను మరింత శక్తివంతంగా తయారు చేశారు. ఆ ట్రాన్సాక్షన్స్ రిసీవర్ దాకా వెళ్లకుండా బ్యాంక్ గేట్వే దగ్గరనే మధ్యలోనే ఆపేసి పాకిస్తాన్ నుంచి ఎవడికి వస్తున్నాయి డబ్బులు, ఎందుకు వస్తున్నాయి, దాని మీద నిఘా పెట్టారు. ఆ దెబ్బతో ఇక పాకిస్తాన్ వాడు మన భారతదేశంలో ఉన్న యువతను రెచ్చగొట్టలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు. అంతకుముందు ఏం చేశాడు వాడు, షాపింగ్ మాల్ మీద దాడి చెయ్యాలి అంటే సెక్యూరిటీని పెంచుకున్నారు కాబట్టి షాపింగ్ మాల్లోనే ఆల్రెడీ పనిచేస్తూ ఉన్న వాళ్లను కొంతమందిని మభ్యపెట్టో పైసలిచ్చో డైరెక్ట్ గా షాపింగ్ మాల్ మీద దాడి చేసే పరిస్థితి చేశాడు. అంటే ఆల్రెడీ షాపింగ్ మాల్లో వర్క్ చేస్తున్న వాడే దాడి చేశాడు అనుకో, లోపల వాడే, అది కష్టం కదా, ఊహించని విషయం కదా. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక మతానికి చెందిన యువతను బాగా రెచ్చగొట్టి పైసలిచ్చి మన దేశంలో ఉన్నటువంటి ఆ మతానికి చెందిన యువతను భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఇవన్నీ చాలా చేశాడు పాకిస్తాన్ వాడు. వాటన్నింటినీ అడ్డుకుంటూ వచ్చారు నరేంద్ర మోదీ గారు. ఆ దెబ్బతో
క్రమక్రమంగా భారతదేశం యొక్క సెక్యూరిటీ పెరిగింది, భారతదేశం మీద అంతర్జాతీయంగా గౌరవం పెరిగింది, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, ఫారెక్స్ నిల్వలు పెరిగాయి, చాలా మంది భారతదేశానికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, భారతదేశంలో టూరిజం ఇండస్ట్రీ డెవలప్ అయింది, హోటల్స్ అన్నీ కూడా కళకళలాడుతూ వచ్చాయి, విదేశీ ఇన్వెస్టర్స్ రావడం మొదలయ్యింది, పెరగడం మొదలయ్యింది. ఎందుకంటే సెక్యూరిటీ ఉంది భారతదేశంలో. భారతదేశం తానే సొంతంగా ఆయుధాలు తయారు చేసి వేరే వాళ్లకు అమ్మగలిగేటంతటి మేక్ ఇన్ ఇండియా స్వయం సమృద్ధంగా తయారయ్యింది. ఎవడైనా ఎక్కువ తక్కువ నీలిగాడంటే వాడి దేశంలోకి వెళ్లి వాడిని పైకి పంపించేస్తున్నారు. ఆ స్థాయిలో దమ్ము పెరిగింది. ఇవన్నీ ప్రపంచం మొత్తం గమనిస్తోంది. అందుకే పాకిస్తాన్ క్రమక్రమంగా అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. బొచ్చ పట్టుకొని అయ్యా భిక్షం అమ్మా భిక్షం అని చెప్పి IMF దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. సో ఇక మన భారతదేశం మీద ఎవడు వచ్చి దాడి చేసే ధైర్యం చేయట్లేదు. ఒకవేళ చేశాడు అనుకోండి ఎవడన్నా, ఇమ్మీడియట్ గా రిటార్ట్ వెళ్తోంది. ఆ రిటార్ట్ చాలా భయంకరంగా రిటార్ట్ ఇస్తోంది భారత సైన్యం. ఎందుకలా? నరేంద్ర మోదీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇంత దాగి ఉంది. సో ఈ దెబ్బకు పాకిస్తాన్ వాడికి ఏమవుతోంది? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండకూడదు, కాంగ్రెస్ లాంటి బలహీనమైన ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అని చెప్పి పాకిస్తాన్ వాడికి అనిపించడం చాలా సహజమైన విషయం. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు ఉన్నప్పుడు భారతదేశంలో ఇష్టం వచ్చినట్టు దాడులు చేయగలిగారు. ఎందుకంటే ఎన్ని దాడులు చేసినా, ముంబైలో వచ్చి కసబ్ లాంటోడు వాడి బ్యాచ్ రోడ్ల మీద జనాల్ని కాల్చుకుంటూ వెళ్లినా, తాజ్ హోటల్ మీద దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ తిరిగి పాకిస్తాన్ వాడికి రిటార్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి, భయపడినటువంటి పరిస్థితి. యుద్ధం వస్తే అణుబాంబేస్తాడేమో పాకిస్తానోడు అని చెప్పి భయపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఆబ్వియస్ గా బలహీనమైన ప్రభుత్వం భారతదేశంలో ఉండాలని పాకిస్తాన్ మన శత్రుదేశం కోరుకుంటుంది. బలహీనమైన ప్రభుత్వం ఉంటే మళ్ళీ వచ్చి దాడులు చేసుకోవచ్చు, మళ్ళీ భారతదేశాన్ని రకరకాలుగా విచ్ఛిన్నం చేయొచ్చు, మళ్ళీ కసబ్ లాంటి దాడులు చేసుకోవచ్చు. ఇది వాడి ప్లాన్. అందుకే పాకిస్తాన్కి సంబంధించినటువంటి నేతలు వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని పొగుడుతూ ఉండడము అవన్నీ కూడా మనం గమనించాం. పైగా ఇప్పటికీ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా, ఆయన పార్టీ సరే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. రాహుల్ గాంధీ అలాగే ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఉమర్ అబ్దుల్లా వాళ్ళిద్దరు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతారు. నాటు 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 డాన్స్ చేసే బ్రదర్స్ లాగా, నాటు బ్రదర్స్ లాగా తిరుగుతుంటారు. అంత క్లోజ్ ఆ పార్టీ. ఉమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వీళ్ళ పార్టీ మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? POKను ఆక్రమించుకోవాలి అని చెప్పి భారతదేశం ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ గాజులు తోడుక్కొని కూర్చుంటుందా? పాకిస్తాన్ దగ్గర అణుబాంబులున్నాయి, పాకిస్తాన్ ఎంత గొప్ప దేశమో తెలుసా అని చెప్పి ఈ దరిద్రులు నేషనల్ కాన్ఫరెన్స్, ఆ ఫరూక్ అబ్దుల్లా ఇటువంటి దరిద్రులు పాకిస్తాన్ని పొగుడుతూ ఉన్నారు. ఇంకా అటువంటి దరిద్రులతో దోస్తీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. అర్థమవుతుంది కదా మీకు లింకులు ఎలా ఉన్నాయో. సో నరేంద్ర మోదీ గారిని కిందికి దింపాలి అని చెప్పి విదేశీ శక్తులు చాలా ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళీ వచ్చి వాళ్ళ ఆటలు కొనసాగించుకోవచ్చు, భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయొచ్చు, సెక్యూరిటీ పరంగా బలహీనం చేసి ఆర్థికంగా దెబ్బతీయొచ్చు అన్నటువంటి ప్లాన్ ఉంది వాళ్ళకు. నరేంద్ర మోదీ గారు కూర్చుంటే ఏమయ్యింది? వాడి సెక్యూరిటీ దెబ్బతిని వాడు ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి వచ్చింది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు ఉంటేనే పాకిస్తాన్ వాడి ఆటలు సాగవు. సెక్యూరిటీకి ఆర్థిక పరమైన చక్రానికి చాలా చాలా లింక్ ఉందండి. మనమే ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలనుకోండి, ఒక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు అని చెప్పి తెలిసింది అనుకోండి, మనం వెళ్తామా? ప్రయత్నం చేస్తామా? ఒక టూరిజమే వెళ్ళాలండి, ఈ దేశంలో సెక్యూరిటీ ఎలా ఉందని కనుక్కుంటామా లేదా? ఆఫ్రికాలో చాలా దేశాలు ఉన్నాయి, సోమాలియా, నైజీరియా, ఈ పైరేట్స్ వీళ్ళందరూ తిరుగుతున్నట్టు కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు మనం ఎప్పుడైనా సరే టూరిజం పేరు మీద వెళ్తామా? ఎంత అందమైన ప్రదేశాలు ఉన్నా సరే వెళ్తామా? వెళ్ళం మనం. ఎందుకు వెళ్ళట్లేదు? ఆలోచించండి. భారతదేశాన్ని ఆ స్థితికి తీసుకురావాలన్నది పాకిస్తాను అలాగే మరికొన్ని దుష్ట శక్తుల యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని వమ్ము చేశారు మోదీ గారు. సో మోదీ గారు మళ్ళీ రావాలి. మోదీ గారికి ఓటేద్దాం, కమలం గుర్తు కోటేద్దాం, భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం, సాధ్యమైనన్ని కమలాలు వికసింపజేద్దాం. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఉచితాలకు, చిన్న చిన్న డబ్బులకు ఆశపడి కాంగ్రెస్కు ఓటేస్తే భారతదేశాన్ని మళ్లీ మనం మరోసారి బలహీనం చేసే అవకాశం ఇచ్చినట్టే. అటువంటి అవకాశం ఇవ్వద్దు. బీజేపీ కోటేద్దాం, కమలం గుర్తు కోటేద్దాం. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పుదాం, భారతీయ జనతా పార్టీకి ఓటేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మళ్లీ గెలిపించి భారతదేశాన్ని బలోపేతం చేద్దాం. ఆర్థికంగా భారతదేశము మరింతగా ముందుకు వెళ్లే విధంగా మన ఓటుతో మనం సహకరిద్దాం. మన ఓటుతో మనం కాంగ్రెస్ కు బుద్ధి చెబుదాం. మన ఓటుతో మోదీ గారిని గెలిపించుకుందాం. ఇది విషయం. ధన్యవాదాలు.